Welcome to SK Statistics tutorial. Today topic is Statistics Sem 3 multiple correlation coefficient and partial correlation coefficient. Let's start the topic. Multiple correlation coefficient, the value of one variable. Definition రాయాలి. Definition ఏంటి? The value of one variable is influenced by many other variables. ఓకేనా? The value of one variable is influenced by many other variable is called as multiple correlation. For example, x1 x2 x3 ఉన్నాయి అనుకుంటున్నాం. టేక్ ఏ టూ random variables x1 x2 x3 are three random variables. Here let us assume x1 is independent variable. Here x1 is independent variable. A joint effect of the x2 and joint effect of x2 comma x3 on x1 is denoted by multiple correlation. Multiple correlation దేంతో చేస్తారు? R1.23 తో చేస్తారు. ఓకేనా? x1 comma x2 are three random variables. Let x1 is an independent variable. Joint effect of x2 comma x3 on x1 is denoted by R1.23 అన్నట్టు. ఓకేనా? ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే ఈ ఎగ్జాంపుల్లో క్రాప్ అంటే పంటని తీసుకుంటే క్రాప్, లెట్ us take a crop x1 is depending on the soil and fertilities. అంటే సాయిల్ అనేది x2, fertilities అనేది x3. అంటే x1 is independent variable is depend on the soil and fertilities and seeds అంటే x4. అట్లా x1 అనేది x2 x3 x4 మీద డిపెండ్ అవుతుంది కదా. అప్పుడు ఏం యూజ్ చేస్తామంటే మల్టిపుల్ కోరిలేషన్ కోఎఫిషియంట్ని యూజ్ చేస్తాం. ఓకేనా? x1 is definition, the value of one variable is influenced by many other variables. ఓకేనా? many other variables. x1ని x2 x3 x4 అంటే సాయిల్, ఫెర్టిలిటీ, సీడ్స్ అనేది ఏమంటారు ఎఫెక్ట్ చేస్తున్నాయి కాబట్టి దీన్ని మల్టిపుల్ కోరిలేషన్ అంటారు. ఓకేనా? మల్టిపుల్ కోరిలేషన్ దేంతో చేస్తారు? R1.23. ఇక్కడ R1 అంటే ఏంటంటే x1 అన్నట్టు, R1.23. ఓకేనా? RX1 x2 x3. ఓకేనా? ఇక్కడ x1 అనేది ఇండిపెండెంట్ వేరియబుల్ అండ్ x2 x3 ఆర్ డిపెండెంట్ వేరియబుల్స్. ఓకేనా? నెక్స్ట్ రాస్తే R2.31. హియర్ x2 ఈజ్ ఏ ఇండిపెండెంట్ వేరియబుల్స్, x3 అండ్ x1 ఆర్ ఏ డిపెండెంట్ వేరియబుల్స్. వీటికి ఫార్ములాస్ ఎలా రాయాలంటే చూడండి ఒక్కసారి. ఈ మల్టిపుల్ కోరిలేషన్ కోఎఫిషియంట్ ఈజ్ డిపెండింగ్ అపాన్ ది కోరిలేషన్ కోఎఫిషియంట్. ఓకేనా? ఇక్కడ 1 1 2 R12 అంటే కోరిలేషన్ కోఎఫిషియంట్ 1 2 స్క్వైర్. నెక్స్ట్ మళ్ళీ అదే 1తోని ఇప్పుడు 3కి మళ్ళీ 3 R13 ప్లస్ R13 స్క్వైర్ మైనస్ 2 R12 R23 R31. ఓకేనా? R31. ఓకే, R12 స్క్వేర్ ప్లస్ R13 స్క్వేర్ మైనస్ 2 R12 2 R23 R31. ఓకేనా? బై ఈ పాయింట్ తర్వాత వాల్యూస్ ఉన్నాయి కదా 2 3, పాయింట్ తర్వాత వాల్యూస్ 1 మైనస్ R23 స్క్వేర్. ఓకేనా? 23 స్క్వేర్. ఫార్ములా రాసే విధానం ఏంటంటే ఫస్ట్ R12 అంటే పాయింట్ ఇండిపెండెంట్ వేరియబుల్ డిపెండెంట్ వేరియబుల్, నెక్స్ట్ తర్వాత ఇండిపెండెంట్ వేరియబుల్ R12 R13, నెక్స్ట్ 2 మైనస్ 2 ఇంటూ R12 23 3 1 బై ఈ డిపెండెంట్ వేరియబుల్స్ ఉన్నాయి కదా
డిపెండెంట్ వేరియబుల్స్ 1 మైనస్ R2 3 స్క్వేర్. ఓకేనా, ఇది మల్టిపుల్ రిలేషన్ ఈజ్ డినోటెడ్ బై R1.23. దానికి ఫార్ములా అండర్ రూట్ ఆఫ్ R12 స్క్వేర్ ప్లస్ R13 స్క్వేర్ మైనస్ 2R12 R23 R31 బై 1 మైనస్ R23 స్క్వేర్. నెక్స్ట్ సెకండ్, ఇక్కడ x2 ఇండిపెండెంట్ అయినప్పుడు ఫార్ములా R23 స్క్వేర్ ప్లస్ R21 స్క్వేర్ మైనస్ R12 R23 R31. ఓకేనా, R31. ఓకే, నెక్స్ట్ డివైడెడ్ బై ఈ లాస్ట్ 2 టర్మ్స్ R31 స్క్వేర్. ఓకేనా, 31 స్క్వేర్. ఓకే, మీరు నాకు కామెంట్లో R321 ఫార్ములా కామెంట్లో చెప్పండి. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సిన రిమైనింగ్ 1 పాయింట్, R12 అన్న R21 అన్న ఈక్వల్. ఓకేనా, కోరిలేషన్ కోఎఫిషియంట్ ఈజ్ సాటిస్ఫైయింగ్ ది సిమెట్రిక్ ప్రాపర్టీ కాబట్టి R12 అన్న R21 అన్న కూడా సేమ్. నెక్స్ట్ R12 R of x1 comma x2 is equal to formula covariance of x1 at formula x1 comma x2 by sigma x1 into sigma x2. ఓకేనా, దిస్ ఈజ్ ద కోరిలేషన్ కోఎఫిషియంట్. R12 కి ఫార్ములా అక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి. ఎగ్జామ్లో R12 వాల్యూస్ R23 వాల్యూస్ అట్లా ఇచ్చి ఫైండ్ ది మల్టిపుల్ కోరిలేషన్ కోఎఫిషియంట్ అంటాడు. లేదంటే డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ది మల్టిపుల్ కోరిలేషన్ కోఎఫిషియంట్ అంటే టోటల్ రాయాలి. నెక్స్ట్ ఇక్కడ ఇంకో ఫార్ములా OR 1/n సమ్మేషన్ I ఈజ్ ఈక్వల్ టు 1 to n x1 into x2 మైనస్ x1 బార్ x2 బార్ బై అండర్ రూట్ ఆఫ్ 1/n సమ్మేషన్ I ఈజ్ ఈక్వల్ టు 1 to n x1 స్క్వేర్ మైనస్ x బార్ స్క్వేర్ ఇంటూ 1/n సమ్మేషన్ I ఈజ్ ఈక్వల్ టు 1 to n x2 స్క్వేర్ మైనస్ x2 బార్ స్క్వేర్. ఓకేనా, x2 బార్ స్క్వేర్ ఇది ఇంకో ఫార్ములా. ఓకే, ఇది R12కి రాసిన నేను, మీరు ఇంకే దేనికి రాయాలి, R13కి R32కి ఇవి రెండింటికి ఫార్ములాస్ కామెంట్లో రాయండి. ఓకేనా, నెక్స్ట్ ఇది టోటల్ మల్టిపుల్ కోరిలేషన్ కోఎఫిషియంట్ ఫార్ములా. ఓకేనా, నెక్స్ట్ టాపిక్ వచ్చేసి పార్షల్ కోరిలేషన్ కోఎఫిషియంట్. ఇక్కడ ఇంతకుముందేమో వన్ వేరియబుల్ ఈజ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ది మెనీ అదర్ వేరియబుల్స్. ఇక్కడ ఏమంటారు correlation between the two random variables, another random variable is constant. Okay na, here correlation between the two random variables and another random variable is taken as constant, that's called the partial correlation. Let us take x1 comma x2 comma x3 are a three random variables. x1 and x2 are a correlation coefficient x1 and x2 taking as x3 as a constant. Okay na, constant అయినప్పుడు అప్పుడు partial correlation is denoted by small r 1 2.3. ఓకేనా, స్మాల్ r 1 2.3. ఓకేనా, దిస్ ఈజ్ పార్షల్ కోరిలేషన్ కోఎఫిషియంట్ ఈజ్ డినోటెడ్ బై స్మాల్ r 1 2.3. ఇక్కడ హియర్ x1 x2 as a correlation between the random waves, x3 as taking constant. ఓకేనా, x3 as taking constant. ఓకే, నెక్స్ట్ ఇంకా ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్తే దీనికి, ఇప్పుడు ఏజ్ అనేది x1 అనుకోండి, లెట్ us assume ఎగ్జాంపుల్
x1 is age, next height and weight. ఓకేనా, height weight. కోరిలేషన్ బిట్వీన్ ది x2 హైట్కు వెయిట్కి కోరిలేషన్ ఉంటుంది. హైట్ పెరిగితే వెయిట్ పెరుగుతారు, వెయిట్ పెరిగితే హైట్ పెరుగుతుంది, కోరిలేషన్ ఉంటుంది. కానీ ఏజ్ పెరిగినంత మాత్రాన హైట్ పెరగాలి, వెయిట్ పెరగాలని మాత్రం ఏం రూల్ లేదు కదా. అంటే ఇక్కడ x1 అనేది కాన్స్టంట్, రిమైనింగ్ 2 వేరియబుల్స్ అనేది వ్యారీ అవుతూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఈ కేసులో ఏం తీసుకుంటామంటే R23.1. R23.1 ఎందుకు తీసుకున్నాం? హైట్కు వెయిట్కి కోరిలేషన్ ఉంది, 1 అనేది ఏజ్కి కాన్స్టెంట్ కాబట్టి R23.1. మొత్తం పార్షియల్ కోరిలేషన్ కోఎఫిషియంట్లో మొత్తం 3 ఉంటాయి. R23.1 ఇక్కడ x1 కాన్స్టెంట్, ఈ ఫస్ట్ కేసులో x3 కాన్స్టెంట్, నెక్స్ట్ సెకండ్ కేసులో x2 కాన్స్టెంట్. ఓకేనా, ఇవి మొత్తం 3 ఉంటాయి. వీటికి ఫార్ములాస్ ఎలా రాయాలనేది చెప్తా. R12.3 నెక్స్ట్ R13.2 అంటే x2 అనేది కాన్స్టెంట్ కదా. ఇప్పుడు ఈ R12 రాసుకోవాలి. R12 మైనస్ R13 అంటే ఈ 1 3 ఒకసారి, నెక్స్ట్ మళ్ళీ 2 3 ఒకసారి, అంటే R23. ఓకేనా, అర్థమైందా? R12 మైనస్ R13 ఇంటూ R23 బై అండర్ రూట్ ఆఫ్ 1 మైనస్ R13 స్క్వేర్, అంటే ఇక్కడ పైన రాసినాం కదా R13 స్క్వేర్, నెక్స్ట్ 1 మైనస్ R23 స్క్వేర్. ఓకేనా, ఈ 1 3 2 3. ఓకేనా, ఇది ఫార్ములా రాసే విధానం. ఓకేనా, partial correlation coefficient to correlation between the x1 and x2 and taking x3 as constant, that case is called as partial correlation coefficient to R123 की formula R12 minus R13 R23 by under root of 1 minus R13 square into 1 minus R23 square. ఓకేనా, ఇప్పుడు నెక్స్ట్ R13.2 కి ఫార్ములా అది ఎలా రాయాలి? ఫస్ట్ R13. ఓకేనా, ఇది రాయాలి. నెక్స్ట్ తర్వాత మైనస్ 1 నుంచి 2కి ఒకసారి, అంటే R12, నెక్స్ట్ 3 నుంచి 2కి, అంటే R32 బై అండర్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఈ R12 స్క్వేర్ ఇంటూ నెక్స్ట్ 1 మైనస్ R32 స్క్వేర్. ఓకేనా, ఇవి పార్షియల్ కోరిలేషన్కి 2 ఫార్ములాస్. నెక్స్ట్ కామెంట్లో R32.1కి ఫార్ములా రాయండి. నెక్స్ట్ ఎగ్జామ్లో రాసేటప్పుడు R12కి ఫార్ములా, R13కి ఫార్ములా, R23కి ఫార్ములా ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసినా కదా, అవి ఒకసారి మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు అవన్నిటికి ఫార్ములాస్ రాసి డీటెయిల్గా రాయాలి. ఓకేనా, ఇవన్నిటిని ఏమంటారంటే ఇవన్నిటిని ఫస్ట్ ఆర్డర్, వీటిని ఫస్ట్ ఆర్డర్ పార్షియల్ కోరిలేషన్ కోఎఫిషియంట్స్ అంటారు. ఓకేనా, ఓకే, థ్యాంక్ యూ.